నానా మంచి టైంకి వచ్చావు, ఈ ప్రాజెక్ట్ చేయాలి నానా. ఏంటి వచ్చారా? అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తీసుకురండి, రేపు క్యారేజ్ కట్టడానికి లేవు. నీ కూరగాయలు తావ తెచ్చుకోవచ్చు ఉండమ్మా. నువ్వు ఉండరా, ముందు నాకు అర్జెంటు, రేపు క్యారేజ్ కట్టడానికి అవ్వదు. నాన్నగారు రండి. నీకు ఆగమని చెప్పానా? ఆ కాయగూరలు తాగకపోతే రేపు వంట చేయలేను, వంట ఆగిపోద్ది. నాకు అప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోద్ది. నువ్వు ఆగరా, డాడీ నల్లి ఎల్లు వస్తే ప్రాజెక్ట్ చేస్తారులే. ఎప్పుడు నువ్వు సోపులు అవన్నీ అంటావు. నాన్న అవన్నీ కాదు నాన్న, ముందు నా ప్రాజెక్ట్ చేయను. నీళ్లు తాగేదాకా ఆగరా, మీ ఆతలనే కానీ నా బాధను పట్టించుకోరు. ఇప్పుడే వచ్చానా, ఇంటికి రాగానే నాన్న ఇది కావాలి, నాన్న అది కావాలి, ఇది చెయ్యి. ఇంక నువ్వైతే నేను ఇంటికి వచ్చానంటే ఏదో పని చెప్పడానికి చూస్తావు. బయట ఉన్నప్పుడు నీకేవి గుర్తురావా? ఏ రోజైనా నాన్న అన్నం తిన్నావా, నాన్న ఎలా ఉన్నావు అని అడిగేవరా నువ్వు? ఇంటికి ఎలా వస్తున్నానో, ఏ టెన్షన్తో ఉన్నానో నువ్వు ఎప్పుడైనా అడిగావా? యజమాని ఇబ్బందులు ఆ ఇంట్లో ఎవరు పట్టించుకోరు. నాకు ఇబ్బందులు ఏమన్నా మీతో చెప్తాను కదా, అలాగే మీ సమస్యలు ఏమన్నా నాతో చెప్తే కదా నాకు తెలిసేది. ఇంట్లో ఇబ్బందులు నీకు ఎన్ని ఉంటాయో బయట కష్టాలు నాకు అంతకంటే ఎక్కువ ఉంటాయి. అవన్నీ నేను నీకు చెప్పుకోలేను. అలసటతో ఇంటికి వచ్చేటప్పుడు పనులు చెప్పి ఉక్కిరి బిక్కిరి చేసేకండి. ఆనందంగా మాట్లాడడానికి ట్రై చేయండి. కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను, రెడీ చేసి ఉంచు. ఆ సంచి కాయగూరలు తీసుకుని వస్తాను. టీ పెట్టేశాను, తాగేసి వెళ్ళండి. ఎందుకమ్మా ఈరోజు నాన్న అంత కోపం పడ్డారు? అది కోపం కాదురా, ఇన్నాళ్ళు ఆయనలో దాచుకున్న బాధ ఈ రోజు మనతో చెప్పుకున్నారు. ఇన్నాళ్ళు మన అవసరాల గురించే మీ నాన్నతో మాట్లాడే వాళ్ళం, కానీ మీ నాన్నకి ఏం కావాలో ఇద్దరమే ఎప్పుడూ అడగలేదు. ఇక నుంచి మన ఇద్దరం నాన్న రాగానే ప్రేమగా నాన్నతో మాట్లాడాలి.